పట్టిసీమ ప్రాజెక్టును కడప జిల్లా రైతు సంఘం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో సిపిఐ జిల్లా రైతు సంఘం నాయకులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. పట్టిసీమ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల రాయలసీమ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఉండదన్నారు. ఇక పట్టిసీమపై చంద్రబాబు ఎందుకు పట్టుబడుతున్నారో చెప్పాలని రైతు నాయకులు పట్టుబడుతున్నారు. పట్టిసీమను రద్దు చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు మీరు న్యాయం చేస్తున్నామంటే మేము ఎట్లా నమ్మాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. పట్టిసీమకు 1300 కోట్ల రూపాయలు కేటాయించావు. గాలేరు నగిరి ప్రాజెక్టుకు 169 కోట్లు కేటాయించావు. 6 లక్షల ఎకరాలు నీళ్లు పారించేటువంటి హంద్రీనివా ప్రాజెక్టుకు 212 కోట్ల రూపాయలు కేటాయించావు. 4,50,000 ఎకరాలు నీళ్లు పారేటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు ఈరోజు 212 కోట్ల రూపాయలు కేటాయించి మా నోట్లో మట్టిని కొట్టుతూ మా ప్రాజెక్టులు మురగబెడుతూ సంవత్సరాల తరబడి పెండింగ్ ప్రాజెక్టుల కింద పిలిపించుకోవడానికి మేము సిద్ధమవుతా ఉంటే మా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏ పద్ధతుల్లో మీరు కృష్ణా నీటితో మా ప్రాజెక్టులు నింపుతారో చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు మీరు ఈ రాయలసీమ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇస్తున్నారని కూడా తెలియపరిచే జీవోలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. కేవలం రాయలసీమకు నీళ్లు ఇస్తామనే ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలు మొదలవుతాయి, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పక్కన పెట్టి ఈ పట్టిసీమ ప్రాజెక్టుని అకస్మాత్తుగా తీసుకుంటున్నారంటే రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు మొదలు అవుతాయనే ఒక ఆలోచనతో ఈరోజు ఊరికే రాయలసీమ పేరు వాడుకొని ఈరోజు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కేవలం ధనార్జన ఈరోజు దీంట్లో ఒక ప్రధానమైన ఉద్దేశంగా పెట్టుకొని ఈరోజు 1300 కోట్ల రూపాయలు మరియు 21.9% ఎక్సెస్ అంటే సుమారుగా 16,000 కోట్ల రూపాయలతో ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది.